నమస్తే, నేను కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారిగా మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వడం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. ఎందుకో ఉదయం నుంచి నవ్వొస్తోంది తెరలుగా. ముఖ్యంగా ఈ ఆర్టికల్ చూసిన దగ్గర నుంచి అన్నమాట. సొద్దపూస కబుర్లు అంటారు కదా, ఇలా ఉండవు, అచ్చుగుద్దినట్టు అచ్చంగా ఇలాగే ఉంటాయి. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అంటారు కదా, ఇలాగే ఉంటుంది కదా ఆ మాటకు అర్థం. ఎస్, మాదక ద్రవ్యాల గురించి, డ్రగ్స్ గురించి, ఆ అంశాల గురించి సాక్షి మాట్లాడటం, నీతులు చెప్పటం, వైఎస్ఆర్సీపీ మాట్లాడటం, వాళ్ళు నీతులు చెప్పటం, శుద్ధపూస కబుర్లు చెప్పటం వింటుంటే, చూస్తుంటే, చదువుతుంటే నాకైతే నవ్వాగట్లేదు, తెరలుగా వస్తుంది. అసలు ఈ దేశంలో ఈ అంశాల గురించి మాట్లాడగలిగేటటువంటి నైతికత మీకు తప్ప అందరికీ ఉందేమో అనేటటువంటి ఫీలింగ్ కూడా కనిపిస్తుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దీనికి అనేక ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఫస్ట్ వాటి గురించి మాట్లాడి ఎండగట్టి తూర్పారబట్టి ఆ తర్వాత పుట్టా మహేష్ యాదవ్ వ్యవహారం ఏంటి, అతన్ని ఏం చేస్తే బాగుంటుంది, అతను ఆ అంశంలో అసలు తప్పెవరిది, కథ ఏంటి, కమామిషి ఏంటి అనేది కూడా నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ ఈ శుద్ధపూస గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో మీరు ఆర్టికల్ చూశారు కదా, ఇప్పుడు ఫోటో చూపిస్తా చూడండి, జాగ్రత్తగా చూడండి, కేర్ఫుల్గా చూడండి. ఎవరో ఒక స్వామ్మాల వేసుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి పక్కన కనిపిస్తున్నాడు కదా, ఎవరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానం ఎవరో అయి ఉంటారని చెప్పేసి అనుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ అదే, కాకపోతే నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి విద్యార్థి విభాగం నేత, పేరు కొండారెడ్డి. ఈ కొండారెడ్డి చరిత్ర ఏంటో తెలుసా? పుట్టా మహేష్ యాదవ్ ఒక రైడ్లో దొరికి అతని శరీరంలో డ్రగ్స్ ఉన్నట్టుగా బయటపడింది. బట్ ఈ కొండారెడ్డి విశాఖలో ఎల్ఎస్డి డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడ్డాడు. అది కూడా నిన్న మొన్న కూటమి ప్రభుత్వం హయాంలోనే. మరి ఈ కొండారెడ్డి గురించి కానివ్వండి, ఈ కొండారెడ్డిని కనీసం సస్పెండ్ చేశారా, అలాగే ఉంచుకున్నారా, ఏ వ్యవహారమైనా ఏ వార్త అయినా ఈ సాక్షిలో వచ్చిందా? ఎందుకు ఈ శుద్ధపూస మాటలు, కబుర్లు? నాకు తెలిసి కనీసం అతను టచ్ కూడా చేసుంటారు. సభాష్ బిడ్డ, చిన్న వయసులోనే పెద్ద పనులు చేస్తామని చెప్పేసి ప్రశంసించినా సరే ఆశ్చర్యపోవాల్సినటువంటి పని అయితే లేదు. మళ్ళీ వీళ్ళు అంటే తమ పార్టీకి చెందినటువంటి ఒక అనుబంధ విభాగం నేత డ్రగ్స్ అమ్ముతూ, అది కూడా విశాఖపట్నంలో అమ్ముతూ పట్టుబడితే అసలు అతని గురించి కనీసం వార్త కూడా ఉండదు. మళ్ళీ వీళ్ళు పక్క పార్టీల గురించి, అక్కడ వాటిని గురించి మాట్లాడుతున్నారు. ఇదా నైతికత? ఆ అంశం తెలిసినటువంటి గంటల వ్యవధిలోనే అతని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచడం, షోకాజ్ నోటీస్ ఇవ్వటం, 5 రోజుల్లో లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలి, ఆ వివరణ సంతృప్తిగా లేకపోతే మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి వెంటనే టపటప చర్యలు తీసుకోవటం, నోటీసులు జారీ చేయడం అనేది క్షణాల్లో, గంటల వ్యవధులు జరిగిపోయింది కదా. అదా నైతికత? అసలు ఆ అంశం గురించి కూడా మాట్లాడకపోవటం నైతికత, వెంటనే చర్యలకు రంగంలో దిగటం నైతికత? మీ పిచ్చి కానీ మర్డర్లు చేసినోడు అనంతబాబు నేనే చంపా అని చెప్పేసి బాహాటంగా మాట్లాడినటువంటి అనంతబాబుని ఇంతవరకు కనీసం సస్పెండ్ చేయకుండా ఇంకా పార్టీలండి, డిన్నర్ కార్యక్రమాలంటూ పక్కన తిప్పుకొని తిరుగుతున్నారు. ఈ చిన్న చోటా మోటా లీడర్ ఒక లెక్క అని చెప్పేసి కూడా నా మాయకత్వాన్ని కొంతమంది పాయింట్అవుట్ చేయొచ్చు అనమాట. లైవ్లో చూపించినటువంటి గోరంట్ల మాధవ్ లాంటి వాళ్ళని ఇంతవరకు టచ్ చేయకుండా పైగా పదవులు ఇచ్చినటువంటి ఘన చరిత్ర ఉన్నవాళ్ళు ఇదొకట. సంజన, సుకన్య అంటూ రాసలీల ఆడియోలు, వీడియోలు, గంట, అరగంటల వంటి ఆడియో వీడియో రికార్డులు బయటకు వచ్చినటువంటి అవంతి అంబట్ని ఇంతవరకు కనీసం టచ్ కూడా చేయకుండా కాపు సింహం, కాపు టైగర్ అని ప్రశంసించిన వాళ్ళకి ఇదో పెద్ద లెక్క అని చెప్పేసి నా అమాయకత్వాన్ని అయితే ప్రశ్నించవచ్చు. అంతేకాదు, సరే వాళ్ళ విధానాలు కాసేపు తీసి పక్కన పెడదాం. వీళ్ళు ఏదో శుద్ధపూస కబుర్లు చెప్తున్నారు కదా, ఒకసారి మనం లెక్కలు చూస్తేనండి, వేళ హయాంలో విశాఖ డ్రగ్స్కి, ముఖ్యంగా గంజాయి పంటకి విశాఖ, మన్యం ఆ ప్రాంతాలు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయిన చరిత్ర ఉంది. ఇది నేను చెప్తున్న మాట కాదు. ఎక్కడి నుంచి రాష్ట్రంలో పట్టుబడ్డా సరే దానికి మూలాలు విశాఖ అని చెప్పేసి ఇప్పుడు హైడ్రా కమిషనర్గా ఉన్నటువంటి రంగనాథు ఆ రోజు వేరే పోస్ట్లో ఉండి ప్రెస్ మీట్లో విశాఖ పేరు చెప్పి పరువు తీసినటువంటి చరిత్ర ఉంది. ఇంకా వీడియోలు యూట్యూబ్లోనే ఉన్నాయి, కావాలంటే చూసుకోండి. అంతకుమించిన చెడ్డ పేరా ఇది? అంతకుమించిన దారుణమా ఇది? కేసుల సంఖ్య చూసినట్టయితే విజయవాడలో ఆషీ ట్రేడర్స్ పేరుతో ముంద్రా పోర్టులో 21,000 కోట్ల విలువైనటువంటి హెరాయిన్ ఆ రోజు వచ్చి పడింది.
దీని వెనక వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి ఉన్నాడనేటటువంటి ఆరోపణలు కూడా ఆ రోజు బలంగా వినిపించాయి. ఇది ఒక ఎమ్మెల్యే ఎంపీ పట్టుబట్టం కాదు, ఆ రోజుల్లో 21,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి డ్రగ్స్ ఆషీ ట్రేడర్స్ పేరుతో వచ్చి పడిందని చెప్పేసి లెక్కలు చెప్తున్నా. అవాక్కైంది దేశం మొత్తం, ఈ బాబు ఇదేంట్రా నాయనా అని చెప్పేసి. దానికన్నా ఘన చరిత్ర. అంతేకాదు 2021లో దేశంలో పట్టుబడ్డ 7.49 లక్షల కిలోల గంజాయిలో 2 లక్షల కిలోలు అచ్చంగా ఏపీలోనే పట్టుబడ్డాయి. దేశం మొత్తంలో 7 లక్షల చిల్లర పట్టుబడితే 2 లక్షలు అచ్చంగా ఆంధ్రప్రదేశ్లోని జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలంలో పట్టుబడ్డాయి. దానికేమన్నాం? నైతికత ఉందా మీకు మాట్లాడటానికి? వైసీపీ పాలనలో 1745 మంది యువత డ్రగ్స్కు బానిసై ఆత్మహత్యలకు పాల్పడ్డట్టుగా రికార్డులు చాలా స్పష్టంగా చెప్తున్నాయి. ఇంతకన్నా నీచం ఇంకేమన్నా ఉందా? చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా. 5 ఏళ్ల పాలనలో పాఠశాలలు, కాలేజీలు, బడ్డీ కొట్లలో సైతం ఈ డ్రగ్స్, గంజాయి దొరుకుతుందనేటటువంటి ఆరోపణలు గుప్పుమన్నాయి. దేశవ్యాప్తంగా 272 జిల్లాల్లో మాదక ద్రవ్యాల వినియోగం ప్రభావం తీవ్రంగా ఉన్నట్టు గుర్తిస్తే అందుట్లో అచ్చంగా ఉమ్మడి విశాఖ, తూర్పు, పశ్చిమ కృష్ణా జిల్లాలు కూడా ఆ జాబితాలో చోటు చేసుకోవటం. 272లో ఈ విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు మొత్తం లిస్టులోకి ఎక్కడం అనేది అంతకన్నా దరిద్రపు కొట్టు నీచమైన చండాల పేరేమని ఉంటుందా రాష్ట్రానికి? అది కూడా మీ ఘనతే. ఇట్లా చెప్పుకుంటూ పోతే బోలెడు బోలెడు బోలెడు. వైసీపీ హయాంలో బెంగళూరు కస్టమ్స్ అధికారులు ఒక పార్సిల్ని పరిశీలిస్తే 4.49 కిలోల ఎఫిడ్రిన్ అనే మత్తు పదార్థం దొరికింది. ఇది విజయవాడ భారతీనగర్లో ఉన్నటువంటి ఒక ప్రైవేటు కొరియర్ సంస్థ నుంచి ఆస్ట్రేలియాకు వెళ్ళినట్టుగా గుర్తించారు. ఖండాంతరాలు దాటింది మన ఖ్యాతి అంటే ఇదే. ఇన్ని ఘన చరిత్రలు పెట్టుకొని ఇంత రకంగా వ్యవహారం నడిపించి మన హయాంలో ఇప్పుడు ఒక కేసును బూచిగా చూపించి పచ్చమత్తు, జనం చిత్తు, అద్ది ఇద్ది, దేశం కల్లోలం కలకలం అని చెప్పేసి హెడ్డింగ్లు పెట్టడం అనేది చూశారు. నవ్వొస్తుంది తెరలుగా. నవ్విపోదురుగాక నాకేడు సిగ్గు, నేను ఇలాగే ప్రవర్తిస్తాను అని చెప్పేసి అనడానికి ప్రత్యక్ష ఉదాహరణగా కనిపిస్తోంది. ఎవ్వరికి అధికారం ఉన్నా లేకపోయినా ఈ విషయంలో మీకు మాట్లాడటానికైతే నైతికత లేదు, అధికారం లేదు. ఎందుకంటే మీరు చేసిన పాపాలు అన్నీ ఉన్నాయి, అన్ని బోలెడు అంశాలు ఉన్నాయి ఇందులో. సరే, ఈ అంశాన్ని కాసేపు పక్కన పెడదాం. సరే, వాళ్ళు ఏదో మాట్లాడుకున్న అంశాన్ని కాసేపు పక్కన పెడదాం. పోనీ పుట్టా మహేష్ యాదవ్ అంశంలో అతన్ని నిర్దోషిగా తీర్మానించవచ్చా, తీర్పు ఇచ్చేయచ్చా, అతని మీద బలహీన వర్గాలకు చెందిన బిడ్డ కాబట్టి ఇలా చేశారు, ఈ రకరకాల అంశాలు, రకరకాల కథనాలు, రకరకాల విశ్లేషణలు అయితే వినిపిస్తున్నాయి. మరి వాటి గురించి మాట్లాడరా అంటే ఖచ్చితంగా మాట్లాడదాం. డ్రగ్స్ అతని శరీరంలో ఉన్నట్టు తెలిసిన తర్వాత ఖచ్చితంగా ఆ యొక్క తప్పులో అతను భాగస్వామి అయినట్టే లెక్క. అతను యాదవ్ అయినా, బీసీ అయినా, యనమల లాంటి కుటుంబానికి అల్లుడైనా, వాళ్ళ నాన్నకు మైదుకూరులో ఘన చరిత్ర ఉన్న అన్నీ తుడిచిపెట్టుకుపోయినట్టే. ఇంకొకటి ఏంటంటే, ఈ మధ్యకాలంలో ఇదొక కొత్త రకం ట్రెండ్ లాగా మొదలైంది. హైదరాబాద్ మనకు సేఫ్ హెవెను, రేవంత్ రెడ్డి ఉన్నాడు అక్కడ, మనం హ్యాపీగా ఉండేయచ్చు, ఏ పాప పనులను చేసేయచ్చు అని చెప్పేసి ఒక మనస్తత్వంతో ఉన్నారు. ఏంటో అర్థం కాని పరిస్థితి. ఆ రోజులు వైసీపీ వాళ్ళందరూ అలాగే చేశారు. కేసీఆర్ ఉన్నాడు కదా వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పేసి విచ్చలవిడిగా చెలరేగిపోయారు. మనం కూడా ఇప్పుడు చెలరేగిపోదాం అనుకుంటున్నారు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇదే తప్పు. రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి మీరు ఇంకా ఇక్కడ ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలి. ఎందుకంటే మీరు కలుస్తుంది ఎవరితోటి? కాంగ్రెస్ పార్టీ నేతలతో కాదు కదా, బీఆర్ఎస్ వాళ్ళతో, లేదంటే బీజేపీ వాళ్ళతో, లేదంటే మరొకళ్ళతో. ఆ మధ్య ఆదినారాయణ రెడ్డి కొడుకు ఇష్యూ కూడా అలాగే అయింది. మీరు బీఆర్ఎస్ వాళ్ళతో కలిసి వ్యాపారాలు చేస్తూ, పార్టీలు చేసుకుంటూ డ్రగ్స్తో పట్టుబడితే రేవంత్ రెడ్డి ఎందుకు వదిలిపెడతాడు? మీ ఒక్క వ్యక్తి కోసం అని చెప్పేసి అక్కడున్న బ్యాచ్ను వదిలిపెట్టాలా? ఇదే అంశాన్ని సాకుగా చూపించి, ఇదే అంశాన్ని గట్టిగా ఫోకస్ చేసి బీఆర్ఎస్ని ఎంత అభాసుపాలు చేయొచ్చో, ఏ స్థాయికి ఇంకా దిగజార్చొచ్చో, ఏ రకంగా రాజకీయంగా పైచేయి సాధించవచ్చో రేవంత్ రెడ్డికి తెలుసు. అంత గోల్డెన్ ఆపర్చునిటీని వదిలేసి టీడీపీ ఎంపీ కదా, వాళ్ళ బాసు ఒకప్పుడు మన సహచరుడు కదా, మనకు గురువు లాంటి వాడు కదా, వదిలేద్దాంలే అని చెప్పేసి అంత పిచ్చి ఆలోచనలు, పిచ్చి సెంటిమెంట్లు రేవంత్ రెడ్డి పెట్టుకోడు. ఏం అవసరం? తన శత్రు పార్టీలతో మీరొచ్చి కుమ్మక్కైతుంటే, మీరొచ్చి పార్టీలు జరుపుకుంటే, మీరొచ్చి వ్యాపార లావాదేవీలు చేసుకుంటుంటే రేవంత్ రెడ్డి వదిలిపెడతారో దొరికితే? ఎంత దుర్మార్గం అంటే అక్కడ ఉన్నటువంటి బ్యాచ్ అవసరమైతే ఎవరు అడ్డొచ్చినా సరే, చంపేసైనా సరే మనం తప్పించుకోవాలనేటువంటి ఒక క్రూరమైన మనస్తత్వంతో ఉన్నారు.
వీడు దొరికింది మందుతోనో మత్తుతోనో గంజాయితోనో లేదంటే హెరాయిన్తో కొకైన్తో వీటితో మాత్రమే కాదు, కాల్పులు జరిపారు. ఆ బుల్లెట్లు పోలీసులు తగులుంటే, ఒకరిద్దరు చచ్చిపోయి ఉంటే ఆ కేసు ఎంత తీవ్రమైనది. అంటే అలాంటి క్రూరమైనటువంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు అక్కడ పార్టీలు చేసుకుంటే ఎందుకు మహేష్ యాదవ్ వెళ్ళాలి? నన్ను ఏదో డిన్నర్కి పిలిచారు, డిన్నర్కి పిలిస్తే ఆ మొయినాబాదు, ఆ ఫామ్ హౌస్లు, హైదరాబాద్ ఫామ్ హౌస్లు, ఆ కద్దా కామామిషి ఏంటో తెలియకుండా, అక్కడ ఏం జరుగుతాయి, ఎలాంటి పార్టీలు జరుగుతాయో తెలియకుండా పిచ్చితనంగా డిన్నర్కి వెళ్ళాడు అంటే నమ్మడానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు సార్. చెవిలో పువ్వులు పెట్టొద్దు. ఎవరో అంటారు, మనం రాజకీయంగా అంత శత్రుత్వం పాటించాలా? వైసీపీ వాళ్ళని కనీసం పెళ్ళిళ్ళకి కూడా పిలవకూడదా? పేరెంటాలకు పిలవకూడదా? బీఆర్ఎస్ వాళ్ళని పెళ్ళిళ్ళకి పిలవకూడదా? పేరెంటాలకు పిలవకూడదా? ఎంత రాజకీయ పార్టీలు ఉంటే మాత్రం అంత శత్రుత్వమా? పెళ్ళిళ్ళకి పిలుచుకోవచ్చు, పేరెంటాలకు పిలుచుకోవచ్చు, స్నేహంగా ఉండొచ్చు, వ్యాపారాలు చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. డ్రగ్స్ పార్టీలకు వెళ్ళకూడదు, డ్రగ్స్ తీసుకోకూడదు. ఇప్పుడు జరిగింది అదే. వాళ్ళు ఏదో వ్యాపారాలు చేసుకుంటే, పెళ్ళిళ్ళు చేసుకుంటే, పేరెంటాలు చేసుకుంటే ఎవ్వరికి అభ్యంతరం లేదు. ఎందుకంటే రాజకీయాలకు అతీతంగా జరుగుతుంది. ఈ పుట్ట మహేష్ యాదవ్ వాళ్ళ బంధువేగా తలసాని శ్రీనివాస్ యాదవ్. మరి దాన్ని ఎవరు అబ్జెక్ట్ చేయలేదే, దాన్ని ఎవరు ఇదనలేదే. సరే, తెలంగాణలో ఆయన పార్టీ అయింది, ఆంధ్రప్రదేశ్లో ఆయన పార్టీ అయిందని చెప్పేసి టికెట్లు ఇచ్చారు కదా కుటుంబం మొత్తానికి. కానీ డ్రగ్స్ అనేటటువంటి అంశంలో దొరికిన తర్వాత ఇంకా కులము, కార్డు, ఆ కార్డు, ఈ కార్డు ఇవేమీ పనిచేయవు. గతంలో కూడా ఇదే మహేష్ యాదవ్ మీద అనేక ఆరోపణలు వచ్చాయి. నేను ఒక ఇంటర్వ్యూలో ప్రత్యక్షంగా ఒక క్వశ్చన్ అడిగాను. ఆ రోజు లెక్కర్ అంశం మీద మీ పాత్ర ప్రమేయం కూడా ఉంది, మీకు కూడా డిస్టిలరీస్ ఉన్నాయని, అదని ఇదని రకరకాల కథనాలు వస్తున్నాయి కదా, ఏంటండి వ్యవహారం ఏంటి, వైసీపీ వాళ్ళతో కలిసి ఏమైనా వ్యాపారాలు చేస్తున్నారని అడిగినప్పుడు, నా స్నేహితులు ఎవరో ఆ లెక్కర్కి సంబంధించి బాటిలింగ్ బిజినెస్లో ఉన్నారు, వాళ్ళకి నా స్నేహితులు గట్రా అంతో కొంత నేను హెల్ప్ చేశాను, ఆర్థిక సాయం చేస్తుంటాను అడిగితే, లేదా నా స్నేహితులు ఆ వ్యాపారంలో చేస్తుండొచ్చు, నాకేం సంబంధం, నా స్నేహితులు ఏ వ్యాపారాలు చేసుకుంటున్నారో నేనట్ట నియంత్రించగలను, ఎట్లా మాట్లాడగలను, ఎట్లా కంట్రోల్ చేయగలను చెప్పేసి సమాధానం చెప్పారు. పోన్లే, ఎవరో ఫ్రెండ్ వైసీపీతో చేతులు కలిపి వ్యాపారం చేసుకున్నాడు, దీనికి మహేష్ యాదవ్ ఎందుకు బ్లేమ్ చేయాలనుకున్నాం. కానీ ఈరోజు మీరు బీఆర్ఎస్ వాళ్ళతో వ్యాపారాలు, సరే దాన్ని కూడా ఆమోదించిన వాళ్ళ పార్టీలేంటి, ఆ డ్రగ్స్ ఏంటి, ఏం జరుగుతుందో తెలియదా? డిన్నర్కి పిలిచాను వెళ్ళానంటే ఎట్లా? అరే ఒక బ్యాచులర్ రూమ్ సార్, హైదరాబాద్లో ఒక మామూలు బ్యాచులర్ రూమ్, లేదా విశాఖపట్నం, వైజాగ్, విజయవాడ, ఇలాంటి ఏ టౌన్లో అయినా సరే ఒక చిన్న బ్యాచులర్ రూమ్లో 4 కుర్రాళ్ళు అద్దెకున్నారంటే సరదాగా సాయంత్రం బీర్లు తెచ్చుకోనో లేదంటే లైట్గా లెక్కర్ తెచ్చుకోనో పాటలు పెట్టుకొని ఎంజాయ్ చేసేటటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాంటిది ఫామ్ హౌస్లో మిమ్మల్ని ఓన్లీ డిన్నర్కే పిలిచారు, ఏమీ ఉండదంటే ఎలా నమ్మారో, ఎలా వెళ్ళారో, ఎలా బుక్ అయ్యారో తెలియదు. పైగా అవసరమైతే కాల్పులు జరిపోయేటటువంటి రాక్షసుల మధ్యకి ఎలా వెళ్ళారో అర్థం కావట్లేదు. సో ఈ అంశంలో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా అభినందించాలి. గంటల వ్యవధిలోనే చర్యలకు ఉపక్రమించింది. పద్ధతి ప్రకారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఎవరైనా సంతృప్తికరంగా లేకపోతే ఇంకేదైనా కేసు ఇదైతే ఖచ్చితంగా సస్పెండ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ముఖ్యంగా రాజకీయవేత్తలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రేవంత్ రెడ్డి ఉన్నాడు, మన ఫ్రెండే, మన నేమండు, చంద్రబాబు నాయుడికి పాత గురివే కాబట్టి వదిలేస్తాడు, ఇవేవి నడవు. ఎందుకంటే వైసీపీకి బీఆర్ఎస్కి మధ్య ఉన్నటువంటి స్నేహబంధం కాంగ్రెస్కి టీడీపీకి ఉండదు. సిద్ధాంతపరంగా రెండు వేరువేరు పార్టీలు. పైగా మీరు వాళ్ళ శత్రు పార్టీతో కలిసి కనపడ్డప్పుడు ఎందుకు వదిలిపెడతాడు? మీ మీద పగ లేకపోయినా, కోపం లేకపోయినా వాళ్ళ మీద ఉంటుంది కదా. మరి అలాంటప్పుడు ఎందుకు వదిలేస్తారు? రాజకీయంగా ఒక గోల్డెన్ ఛాన్స్ ఎందుకు మిస్ చేసుకుంటారు? కాబట్టి అసలు ఇలాంటి దిక్కుమాలిన పార్టీలు ఎక్కడ చేసుకున్నా తప్పే. ఏదో హైదరాబాద్లో సేఫ్ అని వస్తే ఇలాగే దొరికిపోయి ఓచలు లెక్క పట్టాల్సి వస్తుంది, ఇబ్బంది పడాల్సి వస్తుంది, అభాస్ పాలాల్సి వస్తుంది. మీరు రిప్రజెంట్ చేస్తున్నటువంటి పార్టీకి కూడా చెడ్డపేరు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. సో ఒక పక్క సాక్షి శుద్ధపోస కబూర్లు, ఇంకో పక్క ఈ అంశం మీద రకరకాలుగా వస్తున్నటువంటి విశ్లేషణల పట్ల నా అభిప్రాయం నేను చెప్పాను. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.